మైసూర్ నుంచి ఊటీ వెళ్ళే మధ్యలో బందీపూర్ రిజర్వ్ ఫారెస్ట్ అంటే అక్కడ టైగర్స్ ఉంటాయన్నమాట. సో ఆ రూట్లో వెళ్ళారా, అది ఎలా ఉంటుందో చూద్దాం రండి. సో వెల్కమ్ టు మై ఛానల్ శృతి సోని వ్లాగ్స్. సో ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది, నేనైతే రోడ్ ట్రిప్ టు కేరళ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో కేరళ వ్లాగ్స్ అయితే వస్తుంటాయి, చూస్తూ ఉండండి. సో ఫస్ట్ మేము ఏ ప్లేస్కి వెళ్ళాము అనేది ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో ఫస్ట్ చిక్బల్లాపూర్, దెన్ మైసూర్, తర్వాత ఊటీ అనమాట. సో ఊటీ వెళ్ళేటప్పుడు ఇది బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనమాట. సో ఆ వేలో ఉన్నాం మేము. సో మైసూర్ నుంచి ఊటీకి 125 కిలోమీటర్స్ ఉంటుంది. 3 hours ఒక 20 minutes పడుతుంది అనమాట. మైసూర్ నుంచి బందీపూర్కి అయితే ఒక 75 కిలోమీటర్స్ అనమాట. సో ఊటీకి వెళ్ళే దారిలో మనము ఈ రూట్లో వెళ్ళాలన్నమాట, బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా నుంచి. సో బందీపూర్ రావడానికి మనకు ఒక 75 కిలోమీటర్స్ అది పడుతుంది. సో దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో మనకి రాయల్ బెంగాల్ టైగర్స్ ఉంటాయి కదా, ఆ పులులు అయితే కనిపిస్తాయి అన్నమాట ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో. దాంతోపాటు ఇంకా వేరియస్ యానిమల్స్, ఎలిఫెంట్స్, లెపర్డ్స్, బేర్స్, ఇవి జింకలు ఉంటాయి, చాలా డేర్స్ ఉంటాయి, పీకాక్స్, అలా చాలా యానిమల్స్ అయితే మనకి కనిపిస్తాయి. నేనైతే వెళ్ళేటప్పుడు చాలా డీర్స్ అయితే చూసాను, అసలు కుప్పలు అసలు మామూలుగా లేవు డీర్స్ అయితే. చాలా జింకలు ఉన్నాయి. సో మనం ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చే ముందు హోటల్స్, అకామిడేషన్ ఇవన్నీ అయితే ఉంటాయి ఈ ఇందులోకి ఎంటర్ అయ్యే ముందు. సో అక్కడ చూసారా, అవి జింకలు అనమాట. సో ఇలా చాలా జింకలు అయితే చూసాము. సో ఈ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు అంటే మైసూర్ నుంచి ఈ ఊటీ వెళ్ళే మార్గంలో మధ్యలో మనకి ఈ బందీపూర్ ఫారెస్ట్ ఏరియా ఉంటుందన్నమాట. సో మైసూర్ దాటగానే మనకి చాలా హోటల్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు కదా. సో బందీపూర్ ఫారెస్ట్లో మనకి సఫారీ అయితే ఉంటుంది. సో సఫారీ కాస్ట్, ప్రైజెస్ అన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఈ సఫారీ ఎర్లీ మార్నింగ్ ట్రై చేయాలనుకున్న వాళ్ళ కోసం మనకి మైసూర్ దాటగానే బందీపూర్కి కొంచెం దగ్గరలోనే, ఫారెస్ట్కి కొంచెం ముందే మనకి చాలా హోటల్స్ కనిపిస్తాయి అన్నమాట. రూమ్ స్టేస్ ఇవన్నీ అయితే ఉంటాయి, అకామిడేషన్ సఫారీకి వచ్చే వాళ్ళ కోసం. సో ఇది ఒక హోటల్ కూడా, ఐ లవ్ బందీపూర్ అని అక్కడ ఉంది కదా, సో అదొక హోటల్ కూడా ఉందన్నమాట. మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాక మాకు నెమళ్ళు చాలా కనిపించినాయి, అసలు ఎంత బాగా ఉన్నాయో అసలు. చూసారా ఆ పికాక్ని, చాలా బాగా అనిపించింది అలా పికాక్స్ అవన్నీ చూస్తూ. మనం జూలోకి వెళ్ళి చాలా యానిమల్స్ చూస్తాం కదా, అలా కాకుండా మనమే ఇలా అన్ని యానిమల్స్ చూసుకుంటూ వెళ్ళడం నాకు చాలా అనిపించింది. చూసారా చిన్ని లేడి పిల్లలాగా అది జింక ఎలా పరిగెత్తుతుందో. సో మనకి ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు బోర్డ్స్ కనిపిస్తాయి అన్నమాట, యానిమల్స్కి ఫీడ్ చేయొద్దు, యానిమల్స్ ఉన్న దగ్గర స్టాప్ చేసి చూడొద్దు, యానిమల్స్ కనిపిస్తే వాటిని టీస్ చేయొద్దు, సో ఫీడింగ్ చేయొద్దు. సో ఇలా అన్ని బోర్డ్స్ అయితే కనిపిస్తాయి. అక్కడ చూసారా ఎలిఫెంట్, సో పెద్ద పెద్ద దంతాలతో ఉన్న ఎలిఫెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ ఎలిఫెంట్స్ మనకి ఒకవేళ రోడ్ క్రాసింగ్లో కనిపిస్తే మనం ఆగి వాటిని చూసి ఫొటోస్ తీయడం అలాంటివి అస్సలు చేయొద్దండి, ఎందుకంటే ఆ ఎలిఫెంట్స్ కొంచెం వైలెంట్గా ఉంటాయి, మనల్ని అటాక్ చేస్తాయి కూడా. సో జాగ్రత్తగా వెళ్ళాలి, ఎలాంటి వెక్కిలి వేషాలు వేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అయితే మనం వెళ్ళాలి ఈ బందీపూర్ ఫారెస్ట్లో వెళ్ళినప్పుడు. అక్కడ చూసారా అసలు ఎన్ని జింకలు అంటే అసలు చాలా జింకలు. సో మేమైతే కార్లో వెళ్ళామన్నమాట ఊటీకి. సో దారి పొడుగునా మొత్తం ఇవే అనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఏరియాలో ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట చాలా దూరంలో. ఇంకా అక్కడ జింకలు కూడా చాలా ఉన్నాయి, జింకలు అయితే బోల్డ్ అని ఉన్నాయండి అసలు. సో మెయిన్గా ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు సఫారీ ఖచ్చితంగా చేస్తారు. సో కానీ సఫారీ ఏంటంటే మనకి టైగర్స్ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. సఫారీ అంటే ఏంటంటే ఆ లోపల ఫారెస్ట్ లోపలికి తీసుకెళ్తారనమాట వాళ్ళు. దానికోసం మనం టికెట్ ముందే తీసుకోవాలి, ఆన్లైన్లో ఉంటుంది అనమాట. జింకలు చూసారా, జింకలు ఎన్ని ఉన్నాయో. సో వాటికి మధ్యలో ఇలా వాటర్ తాగడానికి యానిమల్స్కి అలా కూడా ఉందన్నమాట, వాటర్ చెరువులు అవి. జింకలు అయితే అసలు చాలా చూసాను నేను, అన్ని జింకలు ఒకటేసారి చూడడం నేను చాలా ఫస్ట్ టైం అసలు. అండ్ మనకి దారి మధ్యలో చాలా కోతులు కూడా వస్తాయి, కోతులు అయితే చాలా ఉన్నాయి. ఒక కోత అయితే మాకు రోడ్డు మీద కారుకి ఎదురుగుండా వచ్చి కూర్చుని ఉంది. సో అక్కడ చూసారా జింకలు, చాలా జింకలు అండి, అసలు ఇన్ని జింకలు నేను ఎప్పుడు చూడలేదు ఇంత దగ్గర నుంచి అసలు. సో ఈ టైగర్ రిజర్వ్
మెయిన్గా ఫేమస్ ఈ రాయల్ బెంగాల్ టైగర్స్ వల్ల అనమాట. సో ఈ టైగర్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ. సో సఫారీ మనం చేసినా కానీ మనకి ఆ టైంలో టైగర్స్ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. సో అందుకని మేమైతే సఫారీ మీద ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే ఎలాగో ఫారెస్ట్లో నుంచి వెళ్తున్నాం కదా, ఓకేలే కనిపిస్తే చూద్దాం లేకపోతే లేదు అన్నట్టుగా మేము సఫారీ అయితే తీసుకోలేదు. ఎందుకంటే దానికి ప్రీ బుకింగ్ ఉంటుందన్నమాట, ముందే మనం ఆన్లైన్లో చేసుకోవాలి. సో ఆ విషయం మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, కానీ మేము అంత ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు సఫారీకి వెళ్ళాలని. ఎలాగో ఫారెస్ట్ మధ్యలో నుంచే వెళ్తాము కదా అని ఇంకా మేము వెళ్ళలేదన్నమాట. సో మనకు అక్కడ బోర్డ్ సైన్ చూసారా, ఇక్కడ టైగర్ ఉంటుంది సో జాగ్రత్తగా వెళ్ళండి అని, ఎలిఫెంట్స్ క్రాసింగ్ జోన్ అని. సో అలా డిఫరెంట్ బోర్డ్స్ అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు. సో ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఏంటంటే మనకి సఫారీ ఆప్షన్ ఉంటుంది, అది ఆన్లైన్ మనం బుక్ చేసుకోవాలి. సో సఫారీ మనం బస్సులో వెళ్ళొచ్చు, జీప్లో వెళ్ళొచ్చు, క్యాంటర్స్ అని ఇంకా వాళ్ళ వెహికల్స్ కూడా ఉంటాయి. సో అలా డిఫరెంట్ వెహికల్స్లో మనం వెళ్ళొచ్చు అనమాట. అన్నిటి కోసం మనము అక్కడే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. సో బస్సు వచ్చేసి పర్ పర్సన్ అది 600 to 1000 ఆ రేంజ్లో ఉంటుంది టికెట్. చిన్నపిల్లలకైతే 350 రూపీస్ ఉంటుందన్నమాట. క్యాంటర్లో అయితే మనకి 3000 నుంచి 4000 వరకు ఉంటుంది రేటు పర్ పర్సన్ అనమాట అది. సో ఇదంతా మనం ఆన్లైన్లో చేసుకోవాలి అండ్ 1 day ముందు బుక్ చేసుకోవాలన్నమాట టికెట్ సఫారీ కోసం. కానీ ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి అసలు. మైసూర్ నుంచి ఊటీ వెళ్ళే మార్గంలో ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్ అసలు చాలా బాగుంది. వే అయితే చూసారా కోతులు ఎన్ని ఉన్నాయో. సో మేము అవి స్టాప్ చేయలేదు, ఎందుకంటే అవి చాలా రోడ్డుకి దగ్గరలో ఉన్నాయి. ఇంకా విండోస్ తీసి చూస్తే ఇంకా మళ్ళీ వాటిని టీజ్ చేసినట్టు అలా అనిపిస్తే అవి అటాక్ చేస్తాయి కదా. ఎంత కోతులు అయినా కానీ మనకి అటాక్ చేస్తాయి, వాటికి కూడా కోపం వస్తుంది కదా. సో అందుకని మేము ఆపలేదు కారు. సో అలా మెల్లగా చూసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో ఒక కోతి మాత్రం మాకు కారు ఎదురుగుండా వచ్చేసి అలా కూర్చొని ఉంది రోడ్డు పక్కన అనమాట. రోడ్డు పక్కన అలాగే కూర్చొని చూస్తూ ఉంది. సో ఇదేంటంటే కర్ణాటక కాబట్టి కర్ణాటకలోది ఇది బందీపూర్ ఫారెస్ట్ అనమాట. సో ఈ బందీపూర్ ఫారెస్ట్ దాటిన తర్వాత మనకి ముడుమలై ఫారెస్ట్ రిజర్వ్ అని వస్తుంది. సో అది వచ్చేసి తమిళనాడు అనమాట. సో బందీపూర్ వచ్చేసి కర్ణాటకది. అసలు మేమైతే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాము ఈ ఫారెస్ట్లో నుంచి వెళ్తుంటే. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది, ఏం యానిమల్స్ చూస్తాము ఇప్పుడు అని. సో చాలా థ్రిల్లింగ్గా ఎగ్జైటింగ్గా అనిపించింది, ఒక అడ్వెంచర్స్ రైడ్ అనిపించింది నాకైతే. కానీ టైగర్స్ అయితే మాకేం కనిపించలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ సఫారీకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది మా ఫ్రెండ్స్ చెప్పారు టైగర్స్ చాలా రేర్గా కనిపిస్తాయి అని చెప్పారనమాట. సో అందుకని మేము సఫారీకి కూడా వెళ్ళలేదు. కానీ ఫారెస్ట్లో నుంచి మనం వెహికల్లో వెళ్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది అసలు. చాలా బాగా అనిపించింది. ఆ సౌండ్ చూసారా, అసలు డెన్స్ ఫారెస్ట్ నుంచి వెళ్తుంటే సౌండ్ కొంచెం అదొక ఫియర్ లాంటి సౌండ్ వస్తుందన్నమాట, పురుగుల సౌండ్. అది చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది మాకు. సో మీరు కూడా ఎవరన్నా మైసూర్ నుంచి ఊటీ వెళ్ళే వాళ్ళు ఉంటే సో ఈ బందీపూర్ వేలో వెళ్ళండి, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది వే. సో ఈ జోన్లో మనకి మంకీస్ కనిపిస్తాయన్నమాట చాలా. సో అందుకని అక్కడ అలా బోర్డ్స్ కూడా పెట్టారు. సో ఆపోజిట్ నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి, మనం పక్కన యానిమల్స్ ఏం కనిపిస్తాయో అన్న ఎక్సైట్మెంట్తో మనం వెహికల్స్ చూసుకోకుండా వెళ్ళొద్దు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఇవన్నీ నీలగిరి ఫారెస్ట్ ఏరియా అనమాట. సో అంటే నీలగిరిస్ అంటారు వీటిని, నీలగిరి కొండలు అని అంటారు అనమాట. సో ఈ ఏరియాని మొత్తము, సో ఊటీ మొత్తం నీలగిరిస్ అనమాట. డిస్ట్రిక్ట్ కూడా అది నీలగిరి డిస్ట్రిక్ట్. సో ఇక్కడ చూసారా జింకలు ఎన్ని ఉన్నాయో, అసలు చాలా బాగున్నాయి అసలు చూడ్డానికి. అండ్ కొమ్ములు కూడా చాలా డిఫరెంట్గా అదేదో చెట్టు మొలిచినట్టే ఉన్నాయి వాటి కొమ్ములు చూస్తే. చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా జింకలు అసలు చాలా ఉన్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో అవి. కొన్ని మచ్చలు ఉన్నాయి అలా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి, చాలా ఎలిఫెంట్స్ కూడా చూసాము. ఎలిఫెంట్స్, డీర్స్, ఇంకా పికాక్స్, ఇంకా అడవి పందులు అంటాం కదా, అడవి పందులు, ఇంకా మంగోస్, ఇవన్నీ చూసాం మేమైతే. సో మధ్య మధ్యలో ఇలా స్పీడ్ బ్రేకర్స్ కూడా వస్తాయి. మనం ఫాస్ట్గా వెళ్ళొద్దు, ఈ రూట్లో వెళ్ళినప్పుడు చాలా స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే యానిమల్స్ అటు నుంచి ఇటు క్రాస్ చేస్తూ ఉంటాయి. సో చూసుకుని వెళ్ళాలన్నమాట.
సో మనకి మన వల్ల ఏదన్నా యానిమల్కి ఏమన్నా అయినా మనకి ఫైన్ పడుతుంది. సో అందుకని మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ. ఇక్కడ చూసారా అసలు ఈ కోతి ఎంత దర్జాగా అసలు కూర్చొని ఉందో, అసలు కారు కట్టుగా. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకు అది దాన్ని చూడగానే. సో దానికి ఏం అవ్వకుండా జాగ్రత్తగా పక్క నుంచి వెళ్ళాం మేము. సో ఆ కోతి అయితే భలే కూర్చుంది అసలు. సో అందరూ ఆగి విండోస్లో నుంచే ఫొటోస్ అయితే తీసుకున్నారు ఆ కోతిని. సో అలా కోతులు అవి కనిపించినప్పుడు కూడా మనం ఎక్కువసేపు ఆగి వాటిని చూడొద్దు అనమాట. సో ఎవరైనా చూస్తే మళ్ళీ మనకి ఫైన్ కూడా వేస్తారు, ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు కదా. అండ్ ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయాను. ఈ బందీపూర్ అంటే మనం తమిళనాడులోకి ఎంటర్ అవుతాం కదా. సో ఎంటర్ అయ్యే ముందు మనం ఖచ్చితంగా ఈ పాస్ అయితే తీసుకోవాలి. అది ఆన్లైన్లో తీసుకోవాలన్నమాట. సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరన్నా ఈ ఊటీ కేరళ సైడ్ వస్తున్నారంటే సో ఆ స్టేట్స్ది ఈ పాస్ అయితే మనం తీసుకోవాలన్నమాట ఖచ్చితంగా. మాకు ఊటీ ఎంటర్ అయ్యే ముందు అయితే కొంతమంది ఆపేసి అడిగారనమాట ఫారెస్ట్ ఆఫీసర్స్ ఈ పాస్. సో ఆన్లైన్లో మేము చూపించాము అది మేము తీసుకున్నది. సో ఇందాక మంకీ చూపించాను కదా, ఆ మంకీ అనమాట ఇలా కూర్చొని ఉంది. ఎంత క్యూట్గా కూర్చుంది అసలు, చాలా బాగుంది అదైతే. సో మనకి మైసూర్ నుంచి ఊటీ 3 hours 20 minutes పడితే అందులో మనకి 1 hour 40 minutes మనకి బందీపూర్ ఫారెస్ట్లోనే పడుతుందన్నమాట. ఈ బందీపూర్ ఫారెస్ట్ దాటగానే మనకి ముదుమలై ఫారెస్ట్ రిజర్వ్ కనిపిస్తుంది అనమాట. దాని తర్వాత మసీనాగుడి టు ఊటీ రోడ్డు, అదైతే ఒక అల్టిమేట్ ఉంటుంది ఆ రోడ్ అయితే. సో ఇక్కడ ఇంకా మాకు చాలా జింకలు అయితే కనిపించాయి దారిలో. మాకు ఇలా కొంతమంది చిన్నపిల్లలు లోకలైట్స్ కూడా కనిపించారు, చాలా దర్జాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. అది కూడా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో. చాలా బాగా అనిపించింది మాకు. సో ఇక్కడ ట్రైబల్ పీపుల్ కూడా ఉన్నారు. సో నార్మల్గా వాళ్ళు తేనె కోసం దానికోసం లోపల ఫారెస్ట్ లోపలికి వెళ్తుంటారు కదా. సో వాళ్ళు కూడా చాలామంది కనిపించారు మాకు. సో ఇంకా చాలా పికాక్స్ కూడా కనిపించినాయి అన్నమాట మాకు. సో చూసారా పికాక్ ఎలా పరిగెడుతుందో అక్కడ. ఆ పికాక్స్ కూడా మాకు చాలా కనిపించినాయి. పికాక్స్, ఎలిఫెంట్స్, జింకలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మొత్తం వాటర్ ఫాల్ లాగా, అంటే వాటర్ ఫ్లో అవుతూ ఉంది. సో దాని గుండా వెళ్తే మనకి ఖచ్చితంగా యానిమల్స్ కనిపిస్తాయి. అది అడవి లోపలికి అన్నమాట. సో ఫారెస్ట్ అయితే ఎండింగ్కి వచ్చేసింది. సో అది దాటగానే ముదుమలై ఫారెస్ట్ ఇది కనిపిస్తుంది. అండ్ మనకి ఆ ముదుమలై ఫారెస్ట్ రిజర్వ్కి ఎంటర్ అయ్యాక అక్కడ కూడా చాలామంది జనాలు అయితే మన కార్ ఆపి మనకి సఫారీకి వెళ్తారా అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది అక్కడ కూడా. సో ఇదే అనమాట ముదుమలై ఫారెస్ట్ రిజర్వ్ దగ్గర. సో ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా లాడ్జెస్, అంటే అక్కడ బందీపూర్కి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా చాలా హోటల్స్, లాడ్జెస్ చూసాము. అండ్ ఈ ముదుమలై ఎంటర్ అయ్యాక కూడా. సో అంటే అక్కడ మనం ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే అక్కడ వాళ్ళు మనకు సఫారీ అది ప్రొవైడ్ చేస్తారనమాట. దానికి ప్రైస్ చెప్పాను కదా, జీప్ అయితే ఒక 3,000 to 4,000 per person అవుతుంది. బస్సు అయితే మనకు 650 నుంచి 1,000 వరకు అవుతుంది పెద్దవాళ్ళకి. చిన్నవాళ్ళకైతే ఒక 350 అనమాట. సో ఇది ముదుమలై ఫారెస్ట్ రిజర్వ్ దాటిన తర్వాత మసీనాగుడి టు ఊటీ రోడ్ అనమాట. సో ఆల్రెడీ నీలగిరి కొండలు కనిపించేస్తున్నాయి మాకు. చాలా బాగుంది రోడ్ అయితే. సో ఇదంతా డెన్స్ ఫారెస్ట్ అనమాట. ఇది ముదుమలై ఫారెస్ట్ రిజర్వ్ ఎక్స్టెన్షన్ ఇదంతా కూడాను. సో ఇక్కడ కూడా మాకు పికాక్స్ అయితే కనిపించినాయి చాలా. సో ఇక్కడ ఈ ఏరియాలో జింకలు కనిపించలేదు కానీ పికాక్స్ అయితే చాలా కనిపించినాయి. అండ్ సౌండ్స్ కూడా చాలా చేస్తున్నాయి అవి.
సో మైసూర్ టు ఊటీ మనం బందీపూర్ ఫారెస్ట్ నుంచి వెళ్తాం కదా, దాని తర్వాత మనకి అంటే బందీపూర్ దాటిన తర్వాత ఊటీ స్టార్ట్ అవుతుంది కదా. సో ఘాట్ రోడ్ అనమాట. ఘాట్ రోడ్ కూడా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు, అంత ఇబ్బంది ఏం అవ్వదు మనకి. కాకపోతే హెయిర్ పిన్ బెండ్స్ అంటాం కదా, వెంటనే టర్న్స్ ఉంటాయి కదా హెయిర్ పిన్ బెండ్స్. సో అవి చాలా ఉంటాయి అనమాట. ఒక 34 ఎన్నో ఉంటాయి, నాకు ఎగ్జాక్ట్గా కౌంట్ తెలీదు, 34 to 40 ఎంతో ఉంటాయి. సో ఆ హెయిర్ పిన్ బిన్స్ దగ్గర మనం జాగ్రత్తగా వెళ్ళాలి అంతే. బట్ ఓకే, మాకు అంత డేంజర్గా అయితే ఏమైతే అనిపించలేదు, ఈజీగానే వెళ్ళాము. సో ఇది ఘాట్ రోడ్ అనమాట, ఇది మొత్తము ఊటీ వెళ్ళే రోడ్ అనమాట ఇదంతా కూడాను. అస్సలు రూట్కి భయపడాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంచెం ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి అంతే. అంత ఎక్కువగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో మేమైతే చాలా సేఫ్గా ఆడుతూ పాడుతూ వెళ్ళాము, చాలా బాగుంది రూట్, భయపడాల్సిన అవసరం లేదు. నేను కూడా ఫస్ట్ అనుకున్నాను అంటే కార్లో ఊటీ అది ఎక్కడం ఎందుకు డేంజర్ ఏమో అని, బట్ అంతేం లేదు. హెయిర్ పిన్ బెండ్స్ దగ్గర జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది. సో చూసారా, ఊటీ స్టార్ట్ అయిపోయింది. ఆ పైన మంచు కొండల్లాగా, అంటే మొత్తం చాలా థిక్గా మొత్తం మంచు అయితే కనిపిస్తుంది మనకు అక్కడ. అండ్ ఎక్కడ చూసినా మొత్తం ప్లాంటేషన్స్, టీ ప్లాంటేషన్స్, కాఫీ ప్లాంటేషన్స్ ఇవే కనిపిస్తున్నాయి. ఊటీ వెళ్ళే దారిలో కూడా మొత్తం అన్ని లొకేషన్స్ వెళ్ళే దారిలో కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూసే లొకేషన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ మనకి దారిలోనే కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ మనకి ఈ ఊటీ రూట్లో ఏంటంటే మనకి హెయిర్ పిన్ బెండ్స్ దగ్గర, ఈ కార్నర్స్ దగ్గర మనకి మిర్రర్స్ అయితే ఉన్నాయి. ఆపోజిట్ నుంచి ఏ వెహికల్ వస్తుంది అనేది చూసుకొని మనం వెళ్ళొచ్చు. సో ఊటీ అయితే మేము రీచ్ అయిపోయాము. సో అక్కడికి వెళ్ళాక మేము రూమ్స్ చూసామన్నమాట, ఆన్లైన్లో చూసాము. ప్లస్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ కూడా మనకి చాలా కనిపిస్తాయి. సో మేమైతే ఈ ఒకటి తీసుకున్నాము, గ్రీన్ హిల్స్ కాటేజ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది తీసుకొని వెళ్ళాము, దాంట్లోకి చెక్ ఇన్ అయ్యాము. సో దాని ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. ఊటీ నుంచి మేము ఇంకే ప్లేసెస్కి వెళ్ళాము, ఊటీలో ఏమేమి చూసామో అవన్నీ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అండ్ అన్ని వీడియోస్ చూడండి. మేము మున్నార్ వరకు కూడా వెళ్ళామన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, అండ్ కీప్ వాచింగ్ శృతి సోని వ్లాగ్స్.